మినరల్ వాటర్ బాటిల్స్. ఒకప్పుడు మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే మినరల్ వాటర్ బాటిల్స్ అంటే మనకు కొన్ని స్టాండర్డ్ కంపెనీస్ ఉండేవి. బిస్లరీ, కిన్లే, టాటా, ఇలాగా ఒక 4-5 కంపెనీస్ స్టాండర్డ్ మనం రిలయబుల్ అవ్వే వాళ్ళం వాటి మీద. వాటికంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మార్కెట్లోకి వెళ్తే మనకి ఎప్పుడూ కనిపించని వినని బాటిల్స్ అవైలబుల్గా ఉంటున్నాయి, హోటల్స్లో కానీ బయట షాప్స్లో కానీ. సో అవి ఎంతవరకు సేఫ్టీ స్టాండర్డ్స్ ఆర్ ఎంతవరకు ప్యూరిఫైడ్ వాటర్ మనకి నిజంగా చెప్పలేము. సో దీనికి చెక్ పడుతూ FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక క్రూషియల్ స్టెప్ తీసుకోబోతుంది. ఏంటంటే యూజువల్గా మినరల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇప్పటి వరకు హై రిస్క్ ఫుడ్ ప్రోడక్ట్ కింద దీన్ని కేటగరైజ్ చేయలేదు. అంటే హై రిస్క్ ఫుడ్ ప్రోడక్ట్ ఏదైతే ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ని అలా కేటగరైజ్ చేశారో వాళ్ళు ఫ్రీక్వెంట్ ఆడిట్స్ కి అప్లై చేస్తూ ఉండాలి. అండ్ వ్యాలిడేషన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ఎవ్రీ 1 year కి ఒక థర్డ్ పార్టీ FSSAI క్యాటర్ చేసిన ఒక థర్డ్ పార్టీ వెండర్ నుంచి ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్టీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాయా లేదని చెప్పి చెక్ జరుగుతుంది. సో దీనివల్ల మనకు ఒక రిలయబిలిటీ అనేది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాటర్తోనే మనకి ఎటువంటి హెల్దీగా ఉండాలనే వాటరే ఆర్ హెల్త్ పాడు చేసుకోవాలనే వాటర్ ఉంటారు కాబట్టి. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్.